వచ్చేసి ఆవాలు, మెంతులు, జీలకర్ర రోస్టెడ్ అన్నీ చేసి పొడి చేసుకొని ఉంటాను. ఇది మంచి ఫ్లేవర్ వచ్చుద్దండి. ఒకసారి ట్రై చేయండి. ఇట్లా జస్ట్ మరి ఎక్కువ వేసుకోమాకండి, చేదొచ్చుద్ది. జస్ట్ చేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ వచ్చింది. ఓకే, కర్రీ అయితే ఓకే అయింది. నెక్స్ట్ చపాతీ చేద్దాం. అందరూ సాధారణంగా చాలా చాలా షేప్స్ చేస్తూ ఉంటారు కదా. ట్రయాంగిల్ అయితే బాగా పొంగుతుంది కదా. ట్రయాంగిల్, స్క్వేర్ చేసుకోవటం చిన్నప్పటి నుంచి అలవాటే, కానీ నాకు ఎందుకో ట్రయాంగిల్ కంటే స్క్వేర్ కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరు చెప్పండి, మీరు ఏ షేప్ అయితే చేసుకోగలరు. అండ్ ఇది నెయ్యి. చూడండి చపాతీ ఎలా పొంగుతుందో. ఆయిల్ ఎక్కువ వేస్తున్నాను అనుకుంటున్నారా? కాదండి, నెయ్యి ఎక్కువ తింటాం మంచిదంట. అండ్ ఇవి కూడా, ఈ గోధుమ పిండి కూడా మనం గోధుమలు తీసుకొని పట్టించిన పిండి అనమాట. షాప్లోది కాదు, కంపెనీది కాదు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ లుక్ ఆఫ్ అవర్ చపాతీ. మీది భోజనం అయిందా? ఇవాళ మాది పన్నీర్ కర్రీ కాబట్టి ఆఫ్టర్నూన్కి చపాతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. రండి అందరం కలిసి చపాతీ పన్నీర్ కర్రీ ఎంజాయ్ చేద్దాం. థ్యాంక్ యూ.